ఒకలే కావాలి. ఇది నీకు రబ్బన్న. కొన్ని రోజుల పరిచయంలోనే మనకి దగ్గరైన వీర ఇంతలోనే దూరం అవుతాడనుకోలేదు. వచ్చే జన్మలో అయినా నీతో కలిసి కళ్ళు తాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వీరా. ఇది నీ ఆత్మశాంతి కోసం. చెట్టు మీద దెయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దెయ్యం నాకేం భయం. బతికే ఉంటే వీరా నీకేం కాలేదుగా? లేదు. వాళ్ళందరూ ఎవరు? సొన్నోసులు అబ్దుల్ కుతుబ్ షా మనుషులు. కుతుబ్ షా మనుషులా? అంటే నువ్వు బతకడం కోసం మమ్మల్ని బలిచ్చేసావు. చూడు ఆ తెల్లడు ఎలా చూస్తాడు చూడు. ఆ నన్ను కస 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 పొడి చంపేస్తాడు. నీ కోసం మమ్మల్ని బలిస్తావా? చెప్తుంటే కొడతావా? చెప్పేది రే, ముందు పోయి మనం ఢిల్లీ పోవాలి. ఎందుకు పోవాలో దేనికి పోవాలో తర్వాత చెప్తాను. ఇదిగో వీరా, నీతో సమాసం చేసే నేను చెరసాల పడయా. ఇప్పుడు నీతో పాటు ఢిల్లీ ప్రయాణం అంటే నాకు తలదీసేయడం ఖాయం. వీరా, ఇన్నాళ్ళు మేము బతుకున్నామంటే, మన కుటుంబాలు మన ఊళ్ళు క్షేమంగా ఉన్నాయంటే నీ దయ. నిన్ను నమ్మాం, నీ ఇష్టం. బుద్ధి బలం అన్నావు. వీళ్ళని చూస్తే బుద్ధి లేనోళ్ళలా ఉన్నారు. ఏంటి బుద్ధి బలం ఇంత బాగా ఇంత పొడవు ఉండాలా? రే సనాసి, సంసారానికి పనికిరాని మూడు మంచం అంత ఉంటే ఏంటి ప్రయోజనం? మీరు పని అప్పు చెప్పారు, మేము చేస్తాం. కాదు కూడదు అంటే మీ అబ్దుల్ కుతుబ్ షా తీసుకోమని చెప్పండి. ఢిల్లీలో మనం ఉండటానికి అనుమతి పత్రాలు. ఇదేంటి అరబ్బీలో రాసింది? మనకేం అర్థం కావట్లా. సరే, ఎలా మొదలు పెడదాం? బుర్హాన్పూర్, బుందేల్ఖండ్, గ్వాలియర్, ఢిల్లీ. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. వాళ్ళు మనకంటే 2 కొండల ముందున్నారు. వాళ్ళని ఎలాగైనా సరే చేరుకోవాలి. ముందుకు వెళ్ళడం మంచిది కాదు. కొండ చుట్టూ తిరిగి వెళ్దాం. ఎందుకని? పక్షులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. సరస్సు నిశ్చలంగా ఉంది. ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది. పక్క నుంచి వెళ్ళిపోతాం కదా. నువ్వు చెప్పినట్టు వెళ్తే 20 ఆండలు తిరిగి వెళ్ళాలి. అనుకున్న సమయానికి ఢిల్లీ చేరుకోలేము. ఈ దారిలో వెళ్తే ఎప్పటికీ చేరుకోలేము. అది చూద్దాం. దేవుడు నీ చేతిలో ఉందిరా.
నీ వచ్చిన తగలట అబ్బో ఇక్కడి నుంచి కానీ పడితే తినడానికి ఆ తర్వాత కడుక్కోవడానికి ఏం మిగలవు అంతే కదా ఇళ్ళేవి